కేటీఆర్ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి ఏదైతే సిట్ విచారణకు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అసలు నువ్వు ఏ బేసిక్ మీద ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మేము రామారెడ్డి బీఆర్ఎస్ మండల శాఖ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం, అడుగుతున్నాం. ఏదైతే ఒక ప్రభుత్వ పాలన చేసేటప్పుడు సీఎం పోస్ట్లో ఉండి ప్రతి సమాచారాన్ని కూడా అతడు తెప్పించుకునే అధికారం సీఎం కుర్చీకి సీఎం గారికి ఉంటుంది. ఏం జరుగుతుంది పరిపాలన, మన రాష్ట్రంలోకి ఎవరైనా చొరబడుతుర్రా, వివిధ రకాల వ్యక్తులు, వివిధ రకాల సంస్థలు, మనకు నిషేధిత సంస్థలు, ఎన్నో రకాల వ్యక్తులు కూడా రాష్ట్రంలోకి వచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా, ఆర్థిక పరంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో చాలామంది కుయుక్తులు పండి ఇతర పార్టీ వ్యక్తులే కానీ, ఇతర సంస్థ వ్యక్తులే కానీ చాలామంది సంస్థను నాశనం చేయాలి, అభివృద్ధిని నాశనం చేయాలని చెప్పేసి కుయుక్తులు పండడం జరుగుతుంది. దాని యొక్క సమాచారాన్ని ఒక శాఖ నిర్వహిస్తుంది. అంటే ఇంటెలిజెన్స్ శాఖ అని చెప్పేసి ఎవరు ఏం చేస్తున్నారు, ఎటువంటిది మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, ఎవరు అడ్డుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి ప్రతి దాన్ని కూడా కుశలంగా వాళ్ళు విచారణ చేసి సీఎం గారికి ముందు ఫైల్ పెట్టడం జరుగుతుంది. ఆ ఫైల్లో భాగంలోనే నువ్వు వాళ్ళ మీద చేసినావు, వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేసినావు, వీళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేసినావు అని చెప్పేసి ఒక సిట్ విచారణకు మన కేసీఆర్ గారిని పిలవడం, అసలు రేవంత్ రెడ్డికి ఏమన్నా జ్ఞానం ఉన్నదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఈరోజు కూడా అతడు కూడా పరిపాలిస్తుండే కదా, మరి రేవంత్ రెడ్డి గారు తెప్పించుకుంటలేడా, రేవంత్ రెడ్డి గారు కూడా పరిపాలిస్తలేడా, మరి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరి ద్వారా ఏం జరుగుతుందని చెప్పేసి అతనికి ఎవరు చెప్తున్నారు? ఈ అధికారులే కదా, అప్పుడున్న అధికారులే, అప్పుడున్న సంస్థలే కదా, సపరేట్ సంస్థలు అయితే ఉండే కదా. కాబట్టి ఒక్కసారి మీరు కాంగ్రెస్ ప్రభుత్వము తెలుసుకోండి, ఏ ప్రభుత్వం ఏది ఉన్నా కానీ ఒక సంస్థ వారి యొక్క పనులు వాళ్ళే చేస్తుంది. అధికారి ఒక సీఎం గారు చెప్పినంత మాత్రాన వారు అధికారిని దాటి వారు చేయలేరు. వారి యొక్క సంస్థ వారి యొక్క అధికారాన్ని ఉపయోగించే వారి యొక్క ఎంతవరకైతే ఉన్నదో అదే వారు చేసి సీఎం గారికి తెలియజేయడం జరుగుతుంది. కావున మీరు ఏదైతే ఒక అభివృద్ధిని పక్కన పెట్టి రాష్ట్రాన్ని కల్లిబల్లి మాటలు చెప్పి ఎన్నో హామీలు 420 హామీలు ఇచ్చి మన రాష్ట్రాన్ని నేను కాంగ్రెస్ ప్రభుత్వం నాకు అన్నీ తెలుసు, మేము పరిపాలించినామని చెప్పి అది కల్లిబల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత వారం రోజులనే నీకు 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఇప్పుడు ఉన్న వాళ్ళు తీసుకోండి, మళ్ళా 1 లక్ష ఉంటే 2 లక్షలు తీసుకోండి అని చెప్పినావు. ఇప్పటి వరకు కూడా 2 లక్షల రుణమాఫీ లేదు. 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నాం, 15,000 రూపాయలు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, 2,000 4,000 పెన్షన్ చేస్తా అన్నాం, 4,000ను 6,000 రూపాయలు పెన్షన్ చేస్తా అని చెప్పినాం.